మాట్లాడమనండి. ఎక్కడెక్కడో మందాన్ని మాట్లాడుతున్నప్పుడు మన మందలు ఎందుకు మాట్లాడట్లేదు, అది నేనేది. మనోళ్ళు మాట్లాడాలి కదా. మస్తాన్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, ఖండించాల్సిందే ఏదైనా కానీ. మస్తాన్ గారు ఓకే. మస్తాన్ గారు ఒక్క నిమిషం అండి. మస్తాన్ గారు మాట్లాడగా మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం. బీజేపీ కానీ మమదాని కానీ ఇదంతా ఏంటంటే ఓటింగ్ రాజకీయాలు. మమదానికి ఏంటి అక్కడ ముస్లిం ఓట్లు అనేది కీలకం. ఆయనకి ఇండియా నుంచి వచ్చి ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చి ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ న్యూయార్క్ దగ్గర ఉన్నారు. సో ఆయన ఎందుకు ముస్లిమ్స్ మీద అంత ప్రేమ అంటే ఈ ఓటింగ్ రాజకీయాలు. నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటింగ్ రాజకీయాలు, ఎందుకంటే బాధ్యత అబ్జెక్ట్ చేస్తారు. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అన్నా నేను ఒప్పుకోనండి. వేరే దేశాల్లో లేని గౌరవం, వేరే దేశాల్లో లేని ఇది ఇక్కడ ముస్లింస్కి లభిస్తూ ఉంది. మన రాజ్యాంగం కల్పించిందండి వాళ్ళకి. ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఎట్లా? సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఏంటి? తప్పు కదా. రాజ్యాంగం కల్పించి వాస్తవమే, కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టున్నాను సార్. ఇప్పుడు మక్కా వెళ్ళాలంటే ఎన్డీఏ ఏదైతే పరిపాలనలో చేస్తుందో అది సెకండ్ గ్రేడ్. బాజీ గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. బాజీ గారు లెట్ హిమ్ కంప్లీట్. టైమ్ ఇస్ రన్నింగ్ అప్. మీరు మాట్లాడారు కదా, లెట్ హిమ్ కంప్లీట్ అండి. లెట్ హిమ్ కంప్లీట్. ఇప్పుడు 7 దశాబ్దాలుగా చూస్తే మనం ముస్లింస్ ఎంత గౌరవించుకున్నా అర్థమవుతుంది. అక్కడక్కడ హింస జరుగుతూ ఉంటాయి, మత విద్వేషాలు జరుగుతూ ఉన్నాయి, సున్నితమైన అంశాలు. నేననేది ఏంటంటే మీరు అనేది సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ గా ముస్లింస్ ఉన్నారనే తప్పు అంటున్నాను. అలా లేదు. రైట్, టైం కూడా అయిపోతుంది. రవికుమార్ గారు చాలా క్లుప్తంగా కంక్లూడ్ చేయండి. రవికుమార్ గారు ప్లీజ్. షేక్ బాజీ గారు 99 టీవీ ముఖంగా మళ్ళీ మత ఘర్షణలతో రెచ్చగొట్టేలాగా మాట్లాడారు. దానికైనా క్షమాపణలు చెప్పాలా? లక్షల మంది ముస్లింలు ఊచపోతే ఈ దేశంలో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పాలి. ఒకటి. రెండోది, లక్షల మంది ఊచపోతే హిందువులో జరిగింది, దానికి అనేక ఉదాహరణలు చెప్పగలుగుతా. ఒక మీ దేశ విభజన సమయంలో కావచ్చు, ఒక కాశ్మీర్ లో కావచ్చు, ఇట్లా అనేక ఉదాహరణలు చెప్పగలుగుతా. మీరు చెప్పగలుగుతారా? ఒకటి. రెండు, ఈ దేశ విభజనకు పాల్పడుతున్నారని చెప్పేసి బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది. ఈ దేశాన్ని విభజించిందే మీరు పదవుల కోసం, ఈ దేశాన్ని విభజించిందే మీరు పదవుల కోసం. బెంగాల్ని విభజించినప్పుడు ఎంతమంది, ఎన్ని లక్షల మంది హిందువులకు ఊచపోతకు వేయబడ్డారు? పంజాబ్ ని విభజించినప్పుడు ఎన్ని లక్షల మంది హిందువులు ఊచపోతకు వేయబడ్డారు? దానికి కారణం మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మహాత్మా గాంధీ విధానాలు అంటున్నాను, ఎస్ రైట్ గా చెప్తున్నానండి, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. మహాత్మా గాంధీ విధానాలు మాకొద్దు. మహాత్మా గాంధీ విధానాలు పాటిస్తే పంజాబ్ విభజించినప్పుడు లక్షల మంది ఏ విధంగా అయితే ఊచట పదవులు ఉంటారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఊచట పదవులు వేయబడతారు. కాశ్మీర్ లో ఏ విధంగా అయితే కాశ్మీర్ పండిట్లు వేల మంది కాశ్మీర్ పండితులను చంపిరో, లక్షల మంది కాశ్మీర్ పండితులు అక్కడ నుంచి మీరు తరిమి వేసిరో, అట్లా తరిమి వేయబడతారు. అదొద్దు మాకు. ఎట్లయితే పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పౌరుల మార్పిడి చేసుకుందామని చెప్తే మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించారో, తద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులందరూ అయితే చంపబడ్డారు లేదా కన్వర్ట్ చేయబడ్డారు. అటువంటి మహాత్మా గాంధీ విధాలు మాకు వద్దండి. థ్యాంక్ యూ రవికుమార్ గారు, బాజీ గారు, మస్తాన్ రావు గారు అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖలీద్ వాళ్ళు ఉన్నత విద్యావంతులు, అత్యంత అమాయకులు. వాళ్ళు జైల్లో ప్రస్తుతం ఏంటంటే గడగడ వణికిపోతూ జీవిస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఏళ్ల తరబడి మరి సుప్రసిద్ధ న్యాయవాదులు ఉద్దండ న్యాయ నిపుణులే వాదిస్తున్నారు. అయినా ఎందుకో సుప్రీంకోర్టుకి కనికరం దొరకలా. ప్రైమా ఫేసి ఉంది అని సుప్రీంకోర్టు అంటోంది. అది మనకి నచ్చట్లా. సో మనకి నచ్చట్లా, మన మందలకి నచ్చట్లా, బయట ఉన్న మందానికి నచ్చట్లా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.